హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్లు, ఎన్నికల సంఘం కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక పార్లమెంటు ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10వ తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు గెలుపొందగా కొందరు ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఇక రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, బీహార్ 1, తమిళనాడు 1, పంజాబ్ 1, అలాగనే మధ్యప్రదేశ్ 1 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ స్థానాలకు ఉప ఎన్నికలు జూన్ 14వ తారీఖున నోటిఫికేషన్ విడుదలవుగా జూన్ 21వ తారీఖున నామినేషన్లకు గడువు ముగిసింది. జూన్ 24వ తారీఖున పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ జూన్ 26వ తారీఖున పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత జూలై 10వ తారీఖున ఓటింగ్ అయితే నిర్వహించనున్నారు. ఇక వాటి ఫలితాలు ఈ నెల 13వ తారీఖున వెల్లడి కానున్నాయి.